ప్రపంచంలోని అత్యంత బలీయమైన హిమానీనదాల ఘనీభవించిన విస్తీర్ణంలో ఇక్కడ ప్రకృతి సర్వోన్నతంగా ఉంటుంది మరియు సమయం మంచులో బంధించబడినట్లు కనిపిస్తుంది. ఒక రహస్య శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ శక్తి నాగరికత కంటే పాతది మరియు పురాతన శక్తులచే రక్షించబడింది. మూలకాలను మాత్రమే కాకుండా నియంత్రించడానికి కీని కలిగి ఉంటుంది. కానీ ప్రకృతి యొక్క చాలా ఫాబ్రిక్. పురాణాలు శక్తిశాల గురించి మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు దేవరాజులచే ఉపయోగించబడిన ఒక కళాఖండం, మంచుతో నిండిన పర్వతాలలో వృద్ధి చెందిన పురాతన మరియు మరచిపోయిన నాగరికత. ఈ అవశేషాలు భూమిపై దాని యజమాని ఆధిపత్యాన్ని మంజూరు చేసింది. గాలి, అగ్ని మరియు నీరు సృష్టి యొక్క ప్రధాన అంశాలు. కానీ శక్తి చాలా గొప్పది మరియు నాగరికత ఒక విపత్కర సంఘటనలో నశించింది. వారి దేవాలయాలను మాత్రమే వదిలి హిమానీనదాలు మరియు మంచు కింద ఖననం శక్తిశాలకు తుది విశ్రాంతి స్థలంగా. ప్రపంచంలోని గొప్ప మేధావుల బృందంతో కథ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ తమ రంగంలో నిపుణుడు. ఏక ప్రయోజనం కోసం ఐక్యం. శక్తి స్కూల్ని కనుగొనడానికి మరియు దాని సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి యాత్రకు నాయకత్వం వహిస్తున్నది. స్వాతి సారా ఒక ప్రసిద్ధ వాతావరణ శాస్త్రవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, ఒక క్రిప్టోగ్రాఫర్ మరియు చరిత్రకారుడు. పురాతన భాషలు మరియు చిహ్నాలను డీకోడింగ్ చేయడం పట్ల మక్కువతో. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విపరీతమైన వాతావరణాలలో నివసించిన పురాతన నాగరికతలను అధ్యయనం చేస్తూ తన వృత్తిని గడిపింది. గ్లోబల్ వాతావరణ నమూనాల్లో ఇటీవలి మార్పులు శక్తి స్కూల్ మేల్కొలుపుకుందనడానికి సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు. దాని శక్తి హిమానీనదాల క్రింద కదిలిస్తుంది. డాక్టర్ స్వాతి సారాతో పాటుగా ఉన్నారు. 1. డా. సివర్మన్ ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. శక్తుల ఉనికి గురించి చాలా కాలంగా ఊహించినవాడు. అది సహజ చట్టాలను మార్చగలదు. 2. డా. అష్టలక్ష్మి ఒక ఇంజనీర్ మరియు సాంకేతిక నిపుణుడు. అత్యాధునిక సాధనాలను అభివృద్ధి చేసినవాడు. యాత్ర యొక్క తీవ్రమైన పరిస్థితులను తట్టుకోవడానికి. 3. డా. జ్ఞానేష్ మాజీ ఉన్నత సైనిక కార్యకర్త మరియు మనుగడ నిపుణుడు. జట్టును రక్షించే పనిలో ఉన్నారు. వారు అడవిలో ఎదుర్కొనే ప్రమాదాల నుండి. ప్రయాణం సుదూర హిమాలయాల్లో ప్రారంభమవుతుంది. శక్తిశూల్ స్థానానికి సంబంధించిన మొదటి క్లూ ఒక పురాతన మంచు దేవాలయంలో దాగి ఉంది. ఘనీభవించిన ప్రకృతి దృశ్యాన్ని చుక్కలు వేసే అనేక వాటిలో ఒకటి. శక్తిశూల్ తర్వాత జట్టు ఒక్కటే కాదు, ఒక అంతర్జాతీయ కన్సార్టియం. విక్టర్ డెవిలిష్ నేతృత్వంలో ఒక శక్తివంతమైన పారిశ్రామికవేత్త నియంత్రించాలనే ఆశయాలతో లాభం కోసం ప్రకృతి యొక్క ముడి శక్తి కిరాయి సైనికులను పంపింది. ఏదైనా ధర వద్ద శేషాన్ని భద్రపరచడానికి. అని డెవిలిష్ నమ్ముతాడు. శక్తిశాలను ఎవరు నియంత్రిస్తారు? ప్రపంచాన్ని పునర్నిర్మించగలదు మరియు వారి ఇష్టానికి దాని వనరులు. బృందం పర్వతాలలోకి లోతుగా వెళుతున్నప్పుడు వారు పోరాడాలి. డెవిలిష్ యొక్క కనికరంలేని అన్వేషణతో మాత్రమే కాదు, కానీ ప్రకృతితో కూడా. హిమానీనదాలు అనూహ్యంగా మారుతాయి. హిమపాతాలు పర్వతాల నుండి గర్జిస్తాయి మరియు మంచుగాలులు వారి స్వంత జీవితంతో కేకలు వేస్తాయి. వారు శక్తిశాలకు దగ్గరవుతున్న కొద్దీ వాతావరణం మరింత అస్థిరంగా మరియు ప్రమాదకరంగా మారుతుంది. చాలా అంశాలు వారి చొరబాట్లను ప్రతిఘటిస్తున్నట్లుగా. వారి మొదటి ప్రధాన ఆవిష్కరణ పురాతన పటం రూపంలో వచ్చింది. మంచు దేవాలయం యొక్క ఘనీభవించిన అంతర్గత గర్భగుడిలో కనుగొనబడింది. తాలియా దేవుని నుండి మంచు నిగూఢ చిహ్నాలను డీకోడ్ చేయండి, విచ్ఛిన్నం చేస్తుంది, దారితీసే మార్గాన్ని వెల్లడిస్తుంది. కావెన్స్ ఆఫ్ ఎకోయింగ్ ఐస్ ద్వారా హిమానీనదాల క్రింద స్ఫటికాకార స్వరంగాల చిక్కైన. కానీ మ్యాప్ హెచ్చరిస్తుంది, ఘోరమైన పరీక్షలు దేవాలయాలు రక్షించబడతాయి. ప్రాచీన మూలక సంరక్షకులు తెలివితో మాత్రమే ఓడించగల శక్తులు, జ్ఞానం మరియు సహజ ప్రపంచం యొక్క అవగాహన. ప్రతి దేవాలయం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. టెంపుల్ ఆఫ్ విండ్ పర్వత శిఖరంపై ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ గాలి సన్నగా ఉంటుంది మరియు గాలులు బలమైన నిర్మాణాలను కూడా ముక్కలు చేయగలవు. టెంపుల్ ఆఫ్ వాటర్ గడ్డకట్టిన సరస్సు కింద దాగి ఉంది.
ఇక్కడ మంచు మరియు ప్రమాదకరమైన ప్రవాహాలు మారడం వల్ల నావిగేషన్ దాదాపు అసాధ్యం. భూమి ఆలయం హిమానినదంలోనే లోతుగా ఖననం చేయబడింది. దాని ప్రవేశద్వారం భారీ రాళ్లతో మరియు మారుతున్న భూభాగాల ద్వారా దాగి ఉంది. జట్టు ప్రయాణం సమయం మరియు ప్రత్యర్థులపై రేసు. డెవిలిష్ కిరాయి సైనికులు దగ్గరికి చేరుకోవడంతో బ్రూట్ ఫోర్స్ ఉపయోగించి దేవాలయాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇది జట్టు యొక్క మేధో పరాక్రమం. అది ట్రయల్స్లో ఉత్తీర్ణత సాధించడానికి వారిని అనుమతిస్తుంది. సి వర్మన్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన తన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాడు టెంపుల్ ఆఫ్ విండ్లో మారుతున్న గాలులను అధిగమించేందుకు. అయితే స్వాతి సారాకు క్లైమాటాలజీలో నైపుణ్యం ఉంది. నావిగేట్ చేయడానికి వారికి సహాయపడుతుంది. టెంపుల్ ఆఫ్ వాటర్ యొక్క ఘోరమైన ఘనీభవించిన జలాలు. తాలియా టెంపుల్ ఆఫ్ ఎర్త్లోని పురాతన రచనలను డీకోడ్ చేసింది. దాచిన యంత్రాంగాన్ని అన్లాక్ చేస్తోంది. అది శక్తిశాలకు చివరి మార్గాన్ని రక్షిస్తుంది. వారు చివరి ఆలయానికి చేరుకోగానే హిమానినదం యొక్క గుండెలో ఖననం చేయబడింది. బృందం దానిని కనుగొంటుంది. ఆకాశ శక్తిశాల కేవలం ఒక అవశేషం కాదు, ఇది సజీవ శక్తి, మౌలిక శక్తితో పల్స్ చేసే స్ఫటికాకార ఎంటిటీ. శక్తిశాలకు శక్తి ఉంది. సహజ మూలకాలను విస్తరించడానికి, తుఫానులను నియంత్రించడానికి దాని వీల్డర్ను అనుమతిస్తుంది. భూకంపాలు మరియు నీరు మరియు గాలి యొక్క చాలా ప్రవాహం. కానీ కళాఖండం కేవలం ఒక సాధనం కంటే ఎక్కువ. అది జ్ఞానం ఆధారంగా తన యజమానిని ఎన్నుకుంటుంది మరియు సంతులనం, దురాశ లేదా శక్తి కాదు. పతాక క్షణంలో డెవిలిష్ మరియు అతని కిరాయి సైనికులు ఆలయాన్ని ముట్టడించారు. చివరి ఘర్షణకు దారితీసింది. డెవిలిష్ మూలకాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ప్రపంచాన్ని అతని ఇష్టానికి వంగి. అయితే స్వాతి సారా మరియు ఆమె బృందం ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు పోరాడాలి. శక్తిశూల్ సంఘర్షణపై స్పందించింది. మూలకాల యొక్క శక్తులను పిలుస్తుంది. మంచు తుఫానులు, వణుకు మరియు మంచు అలలు. ఆ విషయం స్వాతి సారా గ్రహించింది. శక్తిశాల యొక్క నిజమైన శక్తి సామరస్యంతో ఉంటుంది, నియంత్రణ కాదు. ఆమె మరియు ఆమె బృందం కలిసి పనిచేస్తాయి ఎంటిటీతో కమ్యూనికేట్ చేయడానికి. ప్రకృతి పట్ల గౌరవం చూపిస్తున్నారు మరియు అంశాల యొక్క లోతైన అవగాహన. శక్తిశూల్ స్పందిస్తూ డెవిలిష్ ఆశయాన్ని తిరస్కరించడం మరియు విప్పడం పారిశ్రామికవేత్తను మరియు అతని బలగాలను దూరం చేసే చివరి తుఫాను. చివరికి స్వాతి సారా మరియు ఆమె బృందం శక్తిశాలను తమకు తాముగా క్లెయిమ్ చేసుకోకండి, కానీ దానికి బదులు దానిని ఎక్కడిదో వదిలేయండి. పురాతన దేవాలయాలు మరియు హిమానినదాలచే రక్షించబడింది. వారు సంపాదించిన జ్ఞానమే నిజమైన సంపద యొక్క అవగాహన, మానవత్వం మరియు ప్రకృతి మధ్య సున్నితమైన సమతుల్యత మరియు ప్రయత్నించే ప్రమాదాలు. మానవ గ్రహణ శక్తికి మించిన శక్తులను నియంత్రించడానికి వారు పర్వతాలను విడిచిపెట్టినప్పుడు తుఫాను తగ్గుతుంది మరియు హిమానీనదాలు వాటి పురాతన నిశ్చలతకు తిరిగి వస్తాయి. ఆకాశ శక్తిశాల మరుగున ఉండిపోయింది అని ఒక రిమైండర్. విశ్వంలోని గొప్ప శక్తి ఆజ్ఞాపించవలసినది కాదు, కానీ గౌరవించవలసినది.